హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనం శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చామండి. చూడండి ఆలయం ఎంత బాగుందో. ఇదంతా నాకు చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో. ఇరువైపులా ఏనుగులు అయితే ఉన్నాయండి, చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మీదని ఏనుగు మీద కూర్చొని ఉన్నారు. చూడండి ఎంత బాగా చేశారు. ఇక్కడైతే పిల్లలు ఆడుకునే స్థలం అండి. ఇక్కడ అన్నీ అరేంజ్ చేశారు. ఎంత బాగుందో. పిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారండి. మా పిల్లలైతే చూడగానే ఇంకా ఆడుకోవడానికి అమిత్ అని జీవను వీళ్ళిద్దరూ వచ్చేసి చక్కగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది. చూడగానే పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడైతే ఈ ఆలయం దగ్గర ఫంక్షన్లు అవి చేస్తూ ఉంటారండి. ఉపనయనాలు, పెళ్ళిళ్ళు అలాగా అన్నీ చేస్తూ ఉంటారు. చూడండి ఉయ్యాళ్ళు ఇవన్నీ ఎంత బాగున్నాయో. ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. మా మరిది గారు కొండబాబు గారు వాళ్ళ అబ్బాయి పవన్ ఉపనయనం అండి. ఉపనయనానికి రాగానే ఈ కోవిలు చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా ఇంకా ఇవన్నీ చూపించాలి మీ అందరికీ అనుకున్నాను. అందులోనే నా ఫోన్ ఒకటి ఫుల్ అయిపోయింది. కొద్దిగా చూపించగలుగుతున్నాను. అయినా చిన్నదైనా కొంచెం చూడండి చాలా బాగుంది. అంతా ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఇదిగోండి ఒడుగు దగ్గరికి వచ్చాము. ఉపనయనం అవుతుంది ఇక్కడ. అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఇంకా భిక్షాటనకి అయితే బయలుదేరారు బాబు. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా కొంచెం కార్యక్రమం అయితే మిగిలి ఉన్నది. చూడండి కొంచెం కొద్దిగా అనుకోకుండా ముహూర్తం పెట్టేశారు. అందువల్ల ఏంటంటే ముహూర్తాలు లేవనేసి కొంతమందికి మాత్రమే చెప్పి ఉపనయనము అలా చేశారు. ఎక్కువ మందికి చెప్పలేకపోయారు, టైం లేదు. సడన్గా ఈ మధ్యనే మా శివకు కూడా మ్యారేజ్ అయ్యింది. బాగా చాలా గ్రాండ్గా చేశారండి. చాలా హ్యాపీగా అయిపోయింది. పవనం కూడా చాలా బాగా అయ్యిందండి ఉపనయనం అయితే. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. హారతి ఇస్తున్నారు. ఆడపిల్లల్ని మేనత్త ఇద్దరును. చాలా సందడిగా ఉంటుందండి. కుటుంబం అందరూ, పెద్ద కుటుంబం అందరూ వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు. చాలా సరదాగా ఉంటారండి అందరూ. హారతి అయిపోయింది. ఇంకా కొంచెం గుడి చుట్టూ కూడా మీకు చూపిద్దామని చెప్పి చాలా ఫాస్ట్గా తీయడం అయితే అయ్యింది. చూడండి అందరూ. అయిపోయింది. చాలా పురాతనమైన ఆలయం అండి. చాలా రోజుల కిందట నేను ఎప్పుడో వచ్చాను, ఏదో గుర్తులేదు. ఈ ఆలయానికి చాలా బాగా కృష్ణాష్టమికి అయితే ప్రత్యేకంగా పూజలు అవి జరుపుతారండి. ఆలయ ప్రాంగణం అయితే ప్రశాంతంగా ఉండి ధ్యానం చేయాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఇది. ఈ ఆలయం అయితే పాత బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నదండి. ఇది గుడిలోనైతే మేము దేవుడిని అయితే తీయలేదండి, తీయకూడదన్నారు. అందువల్ల నేను గుడి బయటే తీశాను కొంచెం వరకు. అందరూ కూడా ఉపనయనం పెళ్ళికొడుకి ఆశీర్వదిస్తున్నారు. చూసిన వాళ్ళు మీ అందరూ కూడా ఆశీర్వదించండి. పవన్కి త్వరలోనే చక్కగా పెళ్ళి కుదరాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆశీర్వదించి పెళ్ళి జరగాలని కోరుకోండి. అందరూ పెద్దలందరూ కూర్చున్నారు. ఒకసారి అందరినీ చూపిద్దామని ఇలా తీశాను. చాలా సందడిగా అయిపోయిందండి ఉపనయనం అయితే. ఇలా ఉపనయనానికి వచ్చినప్పుడు అందరినీ కలవడం, అందరినీ పలకరించుకుంటూ చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది. అమిత్ చక్కగా హుషారుగా ఉంటాడండి. చక్కగా చూడగానే అన్నీ కూడా కొంచెం తీసుకురామ్మా ఇవన్నీ అంటే చక్కగా కోవిలంతా కొంచెం అన్నీ కెమెరాతో తీసుకొని వచ్చాడు. నేను కూర్చొని ఉపనయనం దగ్గర ఉన్నాను. చాలా బాగా హెల్ప్ చేస్తాడండి బాబు. చాలా యాక్టివ్గా ఉంటాడు. హెల్పింగ్ నేచర్ అండి. అత్తయ్య ఇక్కడ కనిపిస్తున్నారు. అత్తయ్య అయితే చాలా అందరూ అంటే ప్రాణం పెడతారు. ఇలాగా అత్తయ్యని చూడడానికి అని చెప్పేసి మేము
అందరూ వచ్చామండి. ఫోటోలు కూడా తీసుకున్నాము. మా మరిది గారు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా దగ్గర మెంటర్ నుంచి అందరూ వచ్చారండి. ఇది కొండబాబు గారండి, అక్క, అత్తయ్య వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. మా బాబు వాళ్ళు అమిత్ అన్నాను కదా, అమిత్, వదినయ్య వీళ్ళందరూ కూడా హడావుడిగా తిరుగుతున్నారు. ఉపనయనం అంటేనే పెద్ద హడావుడిగా అనిపిస్తుందండి. ఇక్కడ అందరివి కలిసి గుడి వెనకదల ఫోటో తీయించుకున్నాము. ఈ గుడి ప్రాంతం అంతా కూడా ఇలాగా ప్రతి ఒక్క విగ్రహము కూడా ఇలాగా అన్ని దేవుళ్ళవి కూడా పెట్టారండి. ఇక్కడ లెంత్ అయిపోతుంది అని చెప్పి అన్నీ కూడా ఇలా మీకు ఇలా చూపించడం అయితే అయింది. అన్ని రూపాలు కూడా పెట్టారు ఇక్కడ గుడి చుట్టూరు. చాలా బాగా పెట్టారండి. గుడి కట్టించిన వాళ్ళు ఎంత బాగా చేశారో నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి వాళ్ళకి. ఎప్పుడు కూడా ఇలాంటి గుడులకు వెళ్ళేటప్పుడు మనకి ఎంతో భక్తి, జ్ఞానము, శాంతి ఇలాంటివన్నీ మనకి లభిస్తాయండి. ఎవరికైనా ఈ గుడి చూసే వాళ్ళకి అందరికీ ఇష్టపడతారు. అంత ప్రశాంతంగా ఉంది. నాకైతే చక్కగా ఎంత హ్యాపీ అనిపించిందో. ఇక్కడ కూర్చొని గుళ్ళోని ధ్యానం చేసుకుంటే ఎంత బాగున్నా అందరివి మా ధ్యానులు అందరివి వెళ్ళి అని అనిపించింది. నాకైతే మాత్రం ఎప్పుడైనా వెళ్ళాలి మళ్ళీ అని చెప్పి నా మనసులో అయితే అనిపిస్తుంది. చూడండి 8:30 అయ్యేసరికి సూర్యభగవానుడు ఎలా వచ్చేసాడో. చాలా ఎండ అనిపించింది. మే నెల కదా, ఎండగా అనిపించింది. చూడండి ఉపనయనం అంతా అయిపోయింది. ఇంకా గుడి చుట్టూ చూపించేసి ఇంకా మేమైతే టిఫిన్లు చేసామండి. టిఫిన్లు చేసిన తర్వాత మళ్ళీ కొద్ది ఫోటోలు తీసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇదిగోండి పార్వతక్క అత్తయ్యతోని ఫోటోలు తీసుకున్నాము మేమంతా. పెద్దవాళ్ళు కదండి, మళ్ళీ మనకి పెద్దవాళ్ళు దొరకడమే అదృష్టము. చాలా అభిమానంగా అనిపిస్తుంది నాకు చూసినప్పుడల్లా. ఇదిగోండి పవంతా తీసుకున్నాము. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి.